కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఇవాళే కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరవబోతున్నారు. అయితే కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు కూడా వెళ్తున్నారు. కేసీఆర్ కూతురు కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు కేసీఆర్. ఉదయం 11:30 గంటలకు ఆయన్ను కమిషన్ విచారణ చేయనుంది. కాళేశ్వరంపై కేసీఆర్ ఇప్పటికే నివేదికను రెడీ చేసుకున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ విచారణ తర్వాత నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఆయనతో చర్చించారు. నిన్న మరోసారి కూడా ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగే ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే హరీష్ రావు చెప్పిన సమాధానాలే కేసీఆర్ చెబుతారా, లేక ఆయన ఇంకేమైనా కొత్తగా చెబుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ఇంకా ఎంతసేపట్లో ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు కేసీఆర్ బయలుదేరనున్నారు? కేసీఆర్ తో పాటు ఎవరెవరు బయలుదేరుతారు? ఇప్పటికే కవిత కూడా లేఖ వివాదం తర్వాత తొలిసారిగా అయితే ఫామ్ హౌస్ కు వెళ్లారు. సో ప్రస్తుతం ఫామ్ హౌస్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? రాధిక, మరి కాసేపట్ల మాత్రం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడానికి సిద్ధమవుతున్నారు. 5-10 నిమిషాల్లో ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ఆయన నేరుగా మాత్రము ఆ కమిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బయట ఉన్న తర్వాత కేసీఆర్ మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత కేసీఆర్ ఎవరైతే కమిషనర్ ప్రశ్నలు అడుగుతున్నారో వాటికి సమాధానం క్లుప్తంగా ఒక నివేదిక రూపంగా తయారు చేస్తున్నారు, ఒక ప్రణాళికపై ముందుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓకే. అయితే విధంగా మనం చూసినట్లయితే రాధిక, వాస్తవాన్ని చూసినట్లయితే ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గర ఇప్పటికే జనగామకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు చాలా మంది కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కాంగ్రెస్ కుట్రపూరితంగానే మాత్రము కాళేశ్వరం కమిషన్ వేసిందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా మంది కూడా జనగామకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనం వాస్తవానికి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏంటి అసలు కథ ఏందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ఏంటి అసలు ఫామ్ హౌస్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అసలు పరిస్థితి ఏంటి, అసలు వాస్తవమే? కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న డ్యామేజ్ అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాద్ధాంతం చేసి ఏదో మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని చెప్పడం సరైనది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా నిర్మించుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఫ్యూచర్ తెలంగాణకు సాగునీరు ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును ప్రజలు తప్పుతో పట్టే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది. అది సరైనది కాదు. కాళేశ్వరంతోనే మనము ఎన్నో ఎకరాల, లక్షలాది ఎకరాల నీళ్లు ఇచ్చుకొని లక్షలాది ఎకరాలకు పండించుకోవడం జరిగింది. మనము ధాన్యం పంటలో, వరి పంటలో మనం అగ్రస్థానానికి రావడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇక్కడ కొండపచ్చమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ ఇవన్నీ కూడా దానికి లింక్ అయి ఉన్నాయి. ఎన్నో కిలోమీటర్ల మనము సొరంగ మార్గం ద్వారా కూడా నీళ్లు తెచ్చుకున్నాం. దాన్ని కాళేశ్వరాన్ని ఈ రేవంత్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ కేసీఆర్ ను బదనాం చేయడం సరికాదని చాలా మంది ఉన్నారు. నిజంగా మాట్లాడుతుందాం. అసలు వాస్తవానికి మీరు చూస్తే తెలంగాణ కలుపుతారు, కాళేశ్వరం అంటున్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. మీరు అందరూ ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, ఏంటి? ఈ రోజు కాళేశ్వరము అంటేనే పేద ప్రజలకు అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణ కాళేశ్వరం అంటే. ఆనాడు చంద్రబాబు గాని, రాజశేఖర రెడ్డి గాని ఎవ్వరు దాని గురించి పట్టించుకున్న నాదులు లేరు. ఆ తర్వాత మన సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కాళేశ్వరాన్ని కట్టించి మన పేద రైతులకు అన్నపూర్ణగా మార్చిండు. అది వచ్చిన తర్వాతనే వాటర్ అన్ని ఏ జిల్లా అనుకుంటా వచ్చిన తర్వాతనే ఇవాళ రైతులు నిమ్మలంగా బతికిన రోజులు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అప్పుల పాలవుతుండ్రు, మళ్ళీ కేసీఆర్ ని గుర్తు చేసుకుంటుండ్రు. సారుకు ఎలాంటిది ఉండదు. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఎక్కడి పిలిపించినా ఇదంతా అసత్య ప్రచారం తప్ప కేసీఆర్ కు ఎలాంటిది ఉండదు, ఏది ఉండదు. జై తెలంగాణ. చాలా మంది ఉన్నారు. అసలు నిజంగానే చూస్తే కాళేశ్వరం నిర్మాణం అయింది, ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు, మీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఏంటి? నిజానికి కాళేశ్వరంలో చిన్న మిస్టేక్ ను బట్టి వాళ్ళు ఏదో నీళ్లు ఇవ్వలేక, వాటర్ ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక, ప్రజలకు అందుబాటులో లేక, ప్రజల అవసరాలు తీర్చలేక కేసీఆర్ మీద లేని అభాండం వేసి
దాన్ని నీళ్లు పంపింగ్ చేయలేక అసమర్థతతో తప్పితే ఇందులో ఏమీ లేదు. ఇది తప్పకుండా మేము కేసీఆర్ ఎండ ఉంటాం. గత ప్రభుత్వంలో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఈ 2 సంవత్సరాలలో ప్రజలలో రైతులలో కళ్ళ నీళ్లు తప్పితే ఇంకోటి మిగతాది ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే ఈ తప్పుడు ప్రచారం, ఇది చేతగానితనం, చిన్న మిస్టేక్ కూడా చేయలేని, కనీసం మట్టి తీసి పోసే ప్రభుత్వం లేదు. ఎక్కడ కనీసం ఒక డెవలప్మెంట్ కూడా లేదు. గత ప్రభుత్వంలో ఎన్ని డెవలప్మెంట్లైనా, ఎన్ని ప్రాజెక్టులైనా, ఎన్ని రోడ్లైనా మేము నిరూపిస్తాం. అది మేము మా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు కేసీఆర్ ఎంబడే ఉంటారు, ఖచ్చితంగా ఆయన ఎంబడే ఉంటారు. ఇవన్నీ తప్పుడు దుష్పారం చేయడంలో అది చాలా తప్పుడు. ఇది మేము వారెంబడే ఉంటామని కడాగంటిగా మేము చెప్తున్నాం. నిజంగా ఇక్కడ సంబంధించిన నేతలంతా కూడా వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవరకు వారు ఉన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు విచారణకు వెళ్ళబోతున్నారు. ఏ విధంగా మాట్లాడబోతున్నారు? ఈరోజు రైతులు ఆనందపడుతుండ్రు అంటే కేసీఆర్ వల్లనే. ఈరోజు ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం 6 గ్యారంటీలు అని ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేకపోయింది. దానివల్ల ఇవాళ ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి విచారణకు తీసుకెళ్లడానికి, కానీ కేసీఆర్ వెంట ఇంతమంది ఇప్పుడు ఫామ్ హౌస్ దగ్గర వేలల్లో ప్రజలు ఉన్నారు. లక్షలాదిగా ప్రజలు మన కేసీఆర్ వెంట ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్లు పెడితే అప్పుడు మన కేసీఆర్ మద్దతుగా రావడానికి ప్రజలంతా మద్దతు ఇస్తున్న పల్లెల నుండి, పట్టణాల నుండి, అన్ని గ్రామాల నుండి తరలి వచ్చాము. పెద్ద ఎత్తున తరలి వచ్చాము. చుట్టూ ఉన్న నియోజకవర్గాలు మొత్తం తరలి వచ్చినాయి. ఇవాళ రైతులు ఆనందంగా ఉన్నారు అంటే కేసీఆర్ వల్లనే ఆనందంగా ఉన్నారు. చూడొచ్చు, నిజంగా చూస్తే వీళ్ళంతా కూడా జంగామకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలందరూ ఫామ్ హౌస్ ముందు మాత్రం వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరంపై విచారణ కమిటీ వేసింది. కక్షపూరితంగా రాజకీయ కోణంలో మాత్రమే వేసిన తప్ప అందులో వాస్తవం ఏం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మరి కాసేపట్లో ఇక్కడ నుండి మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి హైదరాబాద్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముందుకు వెళ్ళబోతున్నారు. అతను వెంట మాత్రము ఆ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అదేవిధంగా ఎమ్మెల్సీ కవితతో పాటు చాలా మంది, పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడికి రావడం జరిగింది. మిగతా చోట్ల చాలా మంది కూడా ఇక్కడికి లోపల మాత్రం చాలా మంది ఉన్నారు. కనుక వీళ్ళంతా కూడా కేసీఆర్ వెంట మేము ఉంటామని చెప్పి కూడా జనసందోహం మధ్యలో కాళేశ్వరం కమిషన్ హాజరు కాబోతున్నట్టుగా వీళ్ళంతా చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ థ్యాంక్ యూ దుర్గారెడ్డి. మనం ప్రస్తుతం ఫామ్ హౌస్ దగ్గర ఉన్న పరిస్థితిని చూసాము. ఈ మరి కాసేపట్లో కేసీఆర్ బీఆర్కే భవన్ కు స్టార్ట్ అవ్వబోతున్నారు. బీఆర్కే భవన్ లో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. మరి బీఆర్కే భవన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధిస్తున్నారు, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, బీఆర్కే భవన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? డైరెక్ట్ గా కేసీఆర్ బీఆర్కే భవన్ కి వస్తారా, లేకపోతే మధ్యలో బీఆర్ఎస్ భవన్ కి వెళ్తారా? ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా కేసీఆర్ బీఆర్కే భవన్కు రాబోతున్నారు. ఇక్కడ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుగా 11:30 విచారణ ప్రారంభమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైనటువంటి పోలీస్ ఫోర్స్ ఉంది. ఇప్పటికే భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా గేట్ బయటే నిలవరిస్తూ ఉన్నారు. సెక్రటరియట్ నుంచి బీఆర్కే భవన్ వైపుగా వచ్చేటువంటి దారులు మొత్తం కూడా బారికేడ్లతో క్లోజ్ అయ్యాయి. బీఆర్ఎస్ లీడర్లు ఎవరు వచ్చినా కానీ ఎవరికి పర్మిషన్ లేదు అంటూ కూడా పోలీసులు ఇక్కడ గేటు దగ్గరే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఆ సరౌండింగ్ ప్రాంతాల కోసం మొత్తం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చూసాము అక్కడ మన కొంతమంది మహిళా నేతలతో పాటు భారీగా బీఆర్ఎస్ లీడర్లు చేరుకుంటున్న పరిస్థితి. ఇక్కడికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులని హైదరాబాద్ వస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. దాదాపు వేలాది మంది కార్యకర్తలు అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ భవన్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఇక్కడ చూస్తే ఒక పక్కన వాటర్ కెనాలతో పాటు టియర్ గ్యాస్తో పాటు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఇక్కడ సాయుధులైనటువంటి పోలీస్ బలగాలు చాలా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ భారీగా కేసీఆర్ విచారణ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఉండేందుకు పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. కానీ కేసీఆర్ విచారణపై ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఆయన ఇప్పటివరకు కూడా కమిషన్ బహిరంగ విచారణ సాగిస్తున్న నేపథ్యంలో కూడా కేసీఆర్ బహిరంగ విచారణకు ఒప్పుకుంటాడా, లేదా ఇన్ కెమెరా ప్రొసీడింగా, లేదంటే ఆయన అఫిడవిట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడా, అంటే ఏం జరగబోతోంది కేసీఆర్ విచారణలో, ఆయన ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అనేది మాత్రం ఇక్కడ ఒక ఉత్కంఠకు తెరలేపుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి కాళేశ్వరం కూలిపోయినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా ఏం చెప్తాడు, ఎలాంటి సమాధానం కేసీఆర్ ఇస్తాడు, అది జరిగినటువంటి తప్పిదానికి తానే
తానే కారణం అంటాడా లేదంటే అధికారులపైన దాన్ని వదిలేసి వెళ్తాడా అన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సింది. ఇప్పటికే కేసీఆర్ అయితే ఇప్పటికీ ఒక అఫిడవిట్ సంబంధించి దాదాపు 3000 పేజీల అఫిడవిట్ సిద్ధం చేశాడు. ఆయన న్యాయ నిపుణులతో గత కొంతకాలంగా చర్చలు జరుపుతా ఉన్నాడు. ఇప్పటికే హరీష్ రావు ఫామ్ హౌస్కి వెళ్ళి పలుమార్లు భేటీ అయ్యారు. కాబట్టి కేసీఆర్ నేరుగా బహిరంగ విచారణకే ఒప్పుకుంటాడా లేదా ఇన్ కెమెరా ప్రొసీడింగా లేదంటే అఫిడవిట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడా అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎర్రబెల్లి ఫామ్ హౌస్ సంబంధించి కూడా కీలక నేతలు హరీష్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డి నిన్న రాత్రి అక్కడే ఉన్నారు. కవిత ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది. మరికొంతమంది బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ లోపలికి అనుమతిస్తారా లేదా చూడాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నాయి. ఇక బీఆర్కే భవన్ మెయిన్ ఎంట్రన్స్ చూసినట్టయితే పోలీసులు భారీగా వెళ్లే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం బీఆర్కే భవన్లో పనిచేసే పోలీసు సిబ్బందితో పాటు అక్కడ ఉద్యోగుల్ని మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ ఒక్కరిని కూడా అటు లిబర్టీ హిమాయత్ నగర్ నుంచి ఇటు సికింద్రాబాద్ నుంచి అబిడ్స్ నుంచి వచ్చేటువంటి అన్ని రోడ్లన్నీ కూడా ఆదర్శ్ నగర్ రోడ్లన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ఖాళీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రైవేటు వాహనాన్ని కూడా నిలపకుండా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే భారీగా కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. చుట్టూ పరిసర ప్రాంతాలకు సంబంధించి ట్యాంక్ బండ్ అటు నక్లెస్ రోడ్డు చూసుకుంటే పూర్తిగా కూడా కార్యకర్తలు నిండిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా, ఎందుకంటే కేసీఆర్ విచారణ పిలవడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ విచారణ పిలుస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే రాజకీయ పరంగా చూసినా కాకుంటే కాళేశ్వరం విషయానికి వస్తే మేడిగడ్డ బ్యారేజీ కూలినటువంటి అంశానికి సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 120 మంది అధికారులు విచారించింది. ఆ తర్వాత ఈటెల రాజేందర్తో పాటు హరీష్ రావును కూడా అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఉంటే ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా విచారించింది. వాళ్లకు సుదీర్ఘంగా విచారించిన నేపథ్యంలో వాళ్ళు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ మరి కేసీఆర్ ఏం చెప్తాడు? హరీష్ రావు లాగానే ఆయన సమాధానం ఇస్తాడా లేదంటే ఆయన చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతాడా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. ఇప్పటికే ఎన్డీఎస్ఏతో పాటు మరొక ఎవరైతే విజిలెన్స్ నివేదిక ఇచ్చిందో అక్కడ ఖచ్చితంగా అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆ నివేదికలో స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక చాలా కీలకంగా కాబోతోంది. కేసీఆర్ ఇచ్చినటువంటి సమాధానం తర్వాత విచారణ ముగుస్తుంది. ఆ విచారణ ముగిసిన తర్వాత కూడా కాళేశ్వరం కమిషన్ ఒక నివేదికను ప్రభుత్వానికి ఇస్తుంది. మరి ఆ నివేదికలో ఏం పేర్కొనబోతోంది? డిజైన్ల మార్పులు కావచ్చు, ఎస్టిమేషన్ల పెంపు కావచ్చు, 1,00,000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వెనకాల జరిగినటువంటి అవినీతి కావచ్చు, మొత్తం డిజైన్ల విషయంతో కాబట్టి ఎలాంటి, ఎందుకంటే కేసీఆర్ ఇప్పటిదాకా కాళేశ్వరం తన మానస పుత్రికను పదే చెప్పుకున్నాడు. కాళేశ్వరం మొత్తానికి నిర్మాణానికి సంబంధించి కావచ్చు, డిజైన్ల విషయంలో కావచ్చు, పూర్తిగా కాళేశ్వరం తానే ఉండి నిర్మించానన్నటువంటి అనేక అంశాల్లో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కమిషన్ ముందర కూడా అదే చెప్తాడా లేదంటే అధికారులు తప్పిదమంటాడా? అసలు ఏం జరిగింది అన్న చూద్దాం. మరోసారి ఇక్కడ చూసినట్టయితే భారీ భద్రత కనిపిస్తూ ఉంది. చూస్తున్నాం ఇక్కడ ఎవరికి వాళ్లకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధుల్లో ఉండాలి, మహిళా పోలీసులు. ఎందుకంటే కవిత కూడా తెలంగాణ జాగృతికి సంబంధించి కొంత కాలంగా కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసుల్ని కవిత చాలా ఘాటుగా ఆమె మాట్లాడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎవరు దానికి వ్యతిరేకంగా ఇప్పటివరకు పిలుపునిలేదు కాబట్టి కవిత జాగృతి పక్షాన పోరాటం చేస్తానని కూడా పదే ఆమె అంటున్న నేపథ్యంలో కూడా మహిళా పోలీస్ సిబ్బంది కూడా చాలా భారీగా చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ జాగృతికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు ఇక్కడ తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళా పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తరలించారు. ఇక పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసు కనుసన్నల్లోనే మొత్తం డేగకనులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరి రాబోతున్నాం. నేరుగా బీఆర్కే భవన్కే ఆయన చేరుకుంటారు. కానీ ఆయన విచారణకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి ఆయన బహిరంగ విచారణకు ఒప్పుకుంటాడా, ఇన్సైడ్ ప్రొసీడింగ్ కెమెరా అంటాడా, మొత్తానికి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేస్తుంది. అది ఎవరెవరిని లోపలికి అనుమతిస్తారు? కేవలం కేసీఆర్ని మాత్రం అనుమతిస్తారా? ఆయనతో పాటు కేటీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు కవిత ఎవరైనా కుటుంబ సభ్యుని అలో చేస్తారా లేదా అన్న అంశం సంబంధించి ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. కేసీఆర్ విచారణలో కమిషన్ ముందు ఏం చెప్పబోతా ఉన్నారు, వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇస్తాడా, దాట వేస్తాడా, లేదంటే అధికారులపైనే నెట్టివేస్తాడా అన్న అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజలతో పాటు రాజకీయ పార్టీల నేతలు కూడా కేసీఆర్ విచారణపైనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు. ఫైనల్ గా ఈ రోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణను ఎదుర్కోబోతున్నారు. ఈ రోజు ఉదయం 11:30కు బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ కూడా బీఆర్కే భవన్ వద్ద భారీగా బీఆర్ఎస్ శ్రేణులు రావాలంటూ కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా బీఆర్కే భవన్ వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఈ విచారణలో ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి, కేసీఆర్ ఎటువంటి సమాధానాలు చెప్తారన్న దానిపైన